పుట్టుకతోనే బ్యూటిఫుల్ స్మైల్ లేనక్కర్లేదు. మనకుండే ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనే కన్నా మన స్మైల్‌ని అడ్జస్ట్ చేసుకోవడం అనేది డెఫినిట్‌గా యాప్ట్ వర్డ్ అని చెప్పొచ్చు. సో, మన పళ్ళు ప్రతి పన్నుకి ఒక రకమైన షేపు, సైజ్ అనేది ఉంటది. అలాగే మన పళ్ళు ఆర్చ్ ఫామ్‌లో ఉండి చక్కగా ఉండాల్సిన సైజు, షేప్‌లో ఉంటే ఎవరి పళ్ళైనా తెల్లగా మెరుస్తూ ఉంటే బై డిఫాల్ట్ అందమైన చిరునవ్వే ఉంటది. అలా లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా వాటిని స్మైల్ డిజైనింగ్ అనే ఒక డిజైనింగ్ టెక్నిక్‌తోని మీరు అందంగా తయారు చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చక్కగా మీ పళ్ళు వరుసలో ఉండే లోపం మీరు ఏదో ఒక డ్రీమ్ స్మైల్ ఉంటుంది మీకు. మా పళ్ళు బయటకొస్తున్నాయనో, మా పళ్ళు లోపలికున్నాయనో, లేకపోతే మీరు నవ్వితే అందంగా కనిపించట్లేదనో, ఇలా మీ డ్రీమ్ స్మైల్ ఏదన్నా ఉంటే దాన్ని అడ్వాన్స్డ్ డెంటల్ ట్రీట్మెంట్స్ ద్వారా మనం చేసుకోవచ్చు. ఆన్ స్క్రీన్‌లో చాలామందిని చూస్తాం. నవ్వితే చక్కగా ఉంటారు హీరోలు గానీ, హీరోయిన్‌లు గానీ. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వినీర్స్ అని, లామినేట్స్ అని చేయించుకుంటారండి. అవి చేయించుకోవడం ద్వారా వాళ్ళ డిజైర్డ్ స్మైల్, అందుకే ఎవ్వరి స్మైల్ చూడండి అబ్సల్యూట్‌గా యాక్యురేట్‌గా ఉంటది. సో, డెఫినెట్‌గా కూడా ఎవరి బయట కూడా అది మనం చేసుకోవచ్చు. ఇందులో ఎవ్వరు గుర్తుపట్టలేరు.